ఒక మనిషి బతుకుండంగానే జీవిడిచిందంటే ఎంత బాధ అనిపిస్తుందో ఎవరికైనా. మళ్ళన్లా భూమి జాగా ముచ్చటైతే ఇంకెక్కువ బాధ ఉంటుంది. పాపం గిడో కాడ మనిషి కండ్ల ముంగట కానొస్తున్నా కూడా రికార్డులల్లో మాత్రం జీవించినట్టుండుడే గాక ఆయన జాగా కూడా ఆయన పేరు మీద లేదట. మరి అసలు ఆయన ఎవరు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. ఇగో ఈ తాతనే బతుకుండంగానే జీవిడిచినట్టు సర్టిఫికేట్ తీసుకొని భూమి కొట్టేసింది. తాత పేరు మల్లయ్య. అసలుకైతే సిద్దిపేట జిల్లా కొండపాక మండల్ బండారం ఊరిల్లది. కానీ ఈయన పెండ్లైన కొన్నొద్దులకే బతుకు తెరువు కోసమని ఇంటామని తీసుకొని వేరే ఊరికి పోయి అన్నే ఉంటున్నాడట. తాతకు 4 కొడుకులు. అయితే తాతొల్ల నాయన ఎల్లయ్యకు బండారంలో కొంత భూమి ఉండేనట. ఇక అది కాస్త ఈయన కొడుకులు వంచుకుంటే తల ఎకరం 10 గుంటల దాకా వచ్చిందట. అయితే ఇప్పుడు భూమి గురించి ఆరాధీశ ముచ్చట్ల అసలు ఇది వీళ్ళ పేరు మీదనే లేదని తెలిసిందట. మల్లయ్య జీవిడిచిండని డెత్ సర్టిఫికేట్ పెట్టి వేరేటోళ్ళ పేరు మీదకి పట్టయ్యేపించుకున్నారట. అసలు గట్లెట్లా మారుస్తారు? ఎవల పేరు మీదకి పడితే వాళ్ళ పేరు మీద కంటే తాతొల్ల కొడుకు పేరు పట్టయ్యేపించుకున్న ఆయన పేరు సేమ్ అట. అగో అట్లా మా నాయననే అని చెప్పిండ్రో ఏం చేసిండ్రో గాని మొత్తానికి పట్టారా పిచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ కు ఆర్జీ పెట్టుకున్నాడు తాత పోయి గాని. మరి అసలు చచ్చిపోయిందనంగానే ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికెట్లు ఎట్లా ఇచ్చిండ్రో పేరెట్లా మార్చిండ్రో ఆ ఆఫీసర్లకే తెలవాలిగా. పబ్లిక్ భూమి జాగున్నోళ్ళు మీ ఆస్తి మీ పేరు మీద ఉన్నదా లేదా అని చెకింగ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది.